అండ్ ఇది పెళ్లి కొడుకుని చేసిన నెక్స్ట్ డే వీడియో. వీరభద్ర సంబరం అంటారు, బోనం అంటారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పెళ్లి ఇంట్లోని పెళ్లి కొడుకు ఇంట్లోనే కదా, ఆడపిల్లి ఇంట్లో ఖచ్చితంగా బోనం చేస్తారండి. వీరభద్ర సంబరం చేస్తారు. ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత బోనం సంబరం స్టార్ట్ అయిపోయిందండి. ఇది జమ్మిచెట్టు దగ్గరికి పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు వీరభద్రని ఎత్తుకోవాలని అందరూ ఎత్తుకుంటూ 2 అడుగులు వేస్తూ ఉంటారండి. మాకు నెక్స్ట్ వీధిలోనే జమ్మి చెట్టు ఉంటుంది, కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టి అందరూ ఎత్తుకోవాలని కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టామండి. ప్రతి ఒక్కరు ఎత్తుకుంటారు. మధ్యాహ్నం జమ్మి చెట్టు పూజ అయ్యేసరికి 12 అయిపోద్దండి. తర్వాత వీరభద్రని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అక్కడికి అప్పచెప్పేస్తారండి. కొంతమంది ఇంట్లో ఉంటుంది, కొంతమంది గద్దెకి ఇచ్చేస్తారండి. అలా జరుగుతుంది. ఆ వేళ ఈవినింగ్ మా అత్తయ్య గారు మావయ్య గారు వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే కేక్ తప్పించి కేక్ కట్ చేసామండి. ఇలా పెళ్ళిలో ఎవరిది యానివర్సరీ అని కాదు, బర్త్డే వచ్చినా ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తాను. ఎందుకంటే అందరం జనాలు ఎక్కువ మంది ఉంటాం మా దాంట్లోని. అందువల్ల ప్రతిదీ స్పెషల్గా ఉంటుందని కేక్ కటింగ్ అటు ప్లాన్ చేస్తామండి. మా పిల్లలు అందరూ, మా అత్తయ్య గారు అందరూ బాగా ఇదిగా ఉంటారండి. అందరం సరదాగా ఉంటే ఏది పెద్ద సీరియస్గా తీసుకోం.